తెలంగాణ మంత్రివర్గ విస్తరణ కార్యక్రమం పూర్తయింది. ఇవాళ మొత్తం 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్లో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ 10 మందితో ప్రమాణ స్వీకారం చేయించారు. గత కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారిన కొప్పుల ఈశ్వర్ కు ఈసారి మంత్రివర్గాల్లో చోటు లభించింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజా శ్రేయస్సు, పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే తన ధ్యేయమంటున్న కొప్పుల ఈశ్వర్ తో మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రివర్గంలో ఈసారి సీనియర్లు, జూనియర్లు మిశ్రమంగా మంత్రివర్గాన్ని కేసీఆర్ కూర్పు చేశారు. సో మొత్తం మీద గత కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారినటువంటి కొప్పుల ఈశ్వర్ కు కేసీఆర్ ఈసారి మంత్రి పదవిని అప్పగించారు. ప్రస్తుతం కొప్పుల ఈశ్వర్ గారు నాతో పాటున్నారు. ఈశ్వర్ గారు, మీ క్విక్ రియాక్షన్ ఏంటి? మంత్రిగా ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు, 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది ఈరోజు ఈ సందర్భాన్ని చూస్తే? చాలా సంతోషంగా ఉంది. రెండోసారి మంత్రివర్గంలో నాకు అవకాశం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. గతంలో కూడా చీఫ్ విప్గా నాకు మంచి గౌరవం ఈ పార్టీలో దక్కింది. మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం రావాలనేటువంటి కోరిక మేరకు ఈ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు చాలా ఆనందంగా ఉంది మంత్రివర్గంలో అవకాశం రావడం. అదేవిధంగా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా, బంగారు తెలంగాణ ఏర్పాటులో భాగంగా ముఖ్యమంత్రి గారు అనేక చర్యలు ఈ 4.5 సంవత్సరాల్లో తీసుకోవడం జరిగింది. ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, రైతులకు ఇచ్చేటువంటి అనేక సౌకర్యాలు కావచ్చు. ఇప్పటికే దేశంలో అగ్రగామిగా ముందుకు పోతున్నటువంటి ఈ రాష్ట్రం మరి రానున్నటువంటి రోజుల్లో దేశానికి ఒక ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ముందుకు పోయేటువంటి పద్ధతులలో మా ముఖ్యమంత్రి గారు పరిపాలన కొనసాగించడం జరుగుతూ ఉంది. అందులో మేము కూడా భాగస్వాములమై వారి యొక్క ఆశయాలను పూర్తి స్థాయిలో అమలు చేస్తూ పార్టీ సంరక్షణ కోసం లేదా ప్రభుత్వం యొక్క పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం అనునిత్యం పనిచేయడం కోసం మేము ముందుంటాం. ఆనాడు ఉద్యమంలో ఏ విధంగా ఉన్నామో ఈనాడు పునర్నిర్మాణంలో, బంగారు తెలంగాణ ఏర్పాటులో కూడా ముందుంటామని తెలియదు. ఒక రాజకీయ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చారు. ఒక సింగరేణి కార్మికుడిగా పనిచేశారు, ఒక ఉద్యమకారుడిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా 6 సార్లు మీరు ఎన్నికయ్యారు. సో ఎట్లా అనిపిస్తుంది ఇంత పెద్ద పదవిని మీరు ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు? ఆ భావోద్వేగాన్ని, ఆ క్షణాలను చూస్తే మీకు ఏమనిపించింది? చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇది ఒక అదృష్టంగానే నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఎమ్మెల్యే కావడం కష్టం, మంత్రివర్గంలో స్థానం రావడం కష్టం. అయినా మాకు ఉద్యమంలో పనిచేసినటువంటి మహద్భాగ్యానికి 6 సార్లు ఎమ్మెల్యే కాగలిగినాం. ఒకసారి మంత్రివర్గంలో మరి ఈసారి చోటు దక్కింది. ప్రజలకు మరింత సేవలు అందించేటువంటి అవకాశం కల్పించింది. అదేవిధంగా గతంలో చీఫ్ విప్గా ఉన్నాను. ఈ అపారమైనటువంటి అనుభవాన్ని తప్పకుండా ప్రజల శ్రేయస్సు కోసం, పార్టీ అభివృద్ధి కోసం, ప్రభుత్వం యొక్క సంక్షేమాల కోసం తప్పకుండా పాటుపడాలి. సో మీ ఇంటి దగ్గర మీ అభిమానులే కావచ్చు, మీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలతో చాలా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఒక పండుగ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. 2 సార్లు మంత్రి పదవి వచ్చినట్టే వచ్చి చేజారింది. సో ఈసారి అన్ని పేర్లకు కూడా మీ పేరే ముందు ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది? మీ కార్యకర్తలు చాలా సంబరంగా, వాళ్ళంతా కూడా ఆనందంగా ఉన్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది? తప్పకుండా మా నాయకులందరికీ, కార్యకర్తలందరికీ, మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఎందుకంటే మా ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆశయం వాళ్ళకు కూడా ఉంటుంది, ఆశ వాళ్ళకు కూడా ఉంటుంది. ఆ సంతోషం మనకు కొట్టొచ్చినట్టుగా కనబడుతూ ఉంది. ఆ ఆనందాన్ని, సంతోషాన్ని అందరితో కలిసి పంచుకోవడంలో ఇప్పుడు నిమగ్నమై ఉన్నాం. సో ఒక కీలకమైనటువంటి పోర్ట్ఫోలియో కొప్పుల ఈశ్వర్కు దక్కబోతుంది అనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సో ఎలాంటి శాఖకు మీరు ప్రాతినిధ్యం వహిద్దామనుకుంటున్నారు మీరు? అంటే శాఖలకు సంబంధించి ముఖ్యమంత్రి గారు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా పనిచేద్దామనేటువంటి ఆశయంతో ఉన్నాం. ఏ శాఖ కేటాయించినా ఎవరికో ఏ శాఖనో కేటాయించాల్సిందే. తప్పకుండా ఆ శాఖకు పూర్తి స్థాయిలో న్యాయం చేసే విధంగా పనిచేద్దామనే ఆలోచనతో ఉన్నాం. సో మీ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు, ముఖ్యంగా రామగుండ నియోజకవర్గం నుంచి కూడా మీరు గతంలో ఎమ్మెల్యేగా కూడా ప్రాతినిధ్యం వహించారు, మీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్పబోతున్నారు ఈ సందర్భంగా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడి రెండోసారి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఏదైతే గత 65 సంవత్సరాలుగా అనేక పబ్లిక్కు సంబంధించినటువంటి పెండింగ్స్ ఉన్నాయి, డిమాండ్స్ ఉన్నాయి.
వాటిని చేస్తూ ముందుకు పోతున్న సమయంలో వాస్తవంగా 4.5 సంవత్సరాల సమయం సరిపోలేదు. 4.5 సంవత్సరాలలోనే అనేక అద్భుతమైన కార్యక్రమాలను ఈ రాష్ట్రంలో అమలు చేసినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి 5 సంవత్సరాలలో సఫిషియెంట్గా ఈరోజు మౌలికమైనటువంటి సమస్యల పరిష్కారం వైపే ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది. సాగునీటి రంగాన్ని బాగు చేయడం కావచ్చు, మంచినీటి వ్యవస్థను ఏర్పాటు చేయడం కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, పట్టణాల అభివృద్ధి కావచ్చు, పరిశ్రమలను నెలకొల్పి నిరుద్యోగాన్ని పారదోలడం కావచ్చు, అనేక విధాల సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి రానున్నటువంటి 5 సంవత్సరాలలో మరింత సేవలు ఈ ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందుతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఒక మంచి ప్రభుత్వాన్ని అందించేటువంటి ఏర్పాటు 4.5 సంవత్సరాలనే ప్రజలు చూసిండ్రు. మరింత అద్భుతమైనటువంటి పద్ధతులలో ఈ ప్రభుత్వం ముందుకు వద్దని భావిస్తున్నా. ప్రజలు ఆ విధంగా ఆశించవచ్చు. ఆ ఆశలు నెరవేర్చేటువంటి ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం చేస్తారు. మొత్తం మీద ముఖ్యమంత్రి తనపై ఉంచినటువంటి నమ్మకాన్ని బొమ్ము చేయనని చెప్పేసి కొప్పుల ఈశ్వర్ చెప్తున్నారు. సో మంత్రి పదవి రావడంతో ఆయన నివాసంలో చాలా కోలాహలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఓటు స్టూడియో.